ఆగు బాబు ఒక నిమిషం. హాయ్ అమ్మా. లాయర్ బాబు వచ్చాడు. అతనికి ఇక నుంచి ఇటువైపు రావడం కుదరదంట. కోర్టులో చాలా పనుందంట. అదేదో కేసులు అన్నీ అయిపోయే టైం వచ్చిందంట. నాకేమీ అర్థం కాలేదులే. సీతతో ఏమైనా మాట్లాడతావా బాబూ? పెళ్లి విషయం ఏమైనా మాట్లాడతావా? తాను దీనికి ఒప్పుకునే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? తనకి పెళ్ళైపోతే తను సంతోషంగా ఉంటుందనిపిస్తుంది. తన దగ్గర మాట్లాడానమ్మా. తనకు కూడా కొంచెం టైం పడుతుంది కదా, ఒప్పుకుంటుందిలే. మీరేం టెన్షన్ పడకండి. అవును బాబు, మొత్తానికి తను మంచి నిర్ణయం తీసుకుంటే అంతే చాలు. రా బాబు, కాఫీ తాగు గాని. పర్వాలేదమ్మా, నేను సిరిని చూద్దామని వచ్చానంతే. ఉంది, వెళ్ళు. హాయ్ ఫ్రెండ్. అయ్యో ఫ్రెండ్, నువ్వా? సారీ, భయపడ్డావా? నేను నిన్ను కావాలని భయపెట్టలేదు, ఓకేనా? సీతమ్మ వచ్చిందేమో అని నేను భయపడ్డాను. సీతమ్మ వస్తే నువ్వెందుకు భయపడతావు? చూడటు ఎలా పడేశాను. సీతమ్మ ఒకవేళ చూస్తే అంతే. సీతమ్మ వచ్చేలోపు అన్నీ తీసి పెట్టాలి. అవును, బట్టలన్నీ ఎందుకు పడేశావు? ఫ్రెండ్, నీకు సీతమ్మ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడో తెలుసా? తెలీదు. నువ్వు సీతమ్మ ఫ్రెండ్వి కదా, నీకు కూడా తెలీదా? అమ్మమ్మ తాతయ్య కూడా తెలీదు. సరే, నేనే వెతుకుతాను. యాక్చువల్లీ నేను దీని గురించి సీతమ్మని అడగనేలేదు. అవును, వార్డ్రోబ్లో ఏం వెతుకుతున్నావు? సిరి తల్లి, అక్కడ యానివర్సరీ అవన్నీ దొరకవు తల్లి. కానీ ఫోటో అయినా దొరుకుతుంది కదా. సీతమ్మని నేను చాలాసార్లు అడిగాను నాన్నని చూడడానికి ఎలా ఉంటారు అని, కానీ సీతమ్మ అస్సలు చూపించలేదు. అందుకే ఎక్కడైనా నాన్న ఫోటో దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్నాను. సిరి తల్లి, నేను నీకు చెప్పింది గుర్తుంది కదా? సీతమ్మ ఎప్పుడు ఎవరినైతే మీ నాన్న అని చూపిస్తుందో తనే మీ నాన్న. కానీ ఫ్రెండ్, సీతమ్మ నాన్నని చూపించదు కదా. చూపిస్తుంది, కానీ సీతమ్మ మీ నాన్నని చూపిస్తే నువ్వు నాన్న అని ఒప్పుకుంటావా లేదా? ఫ్రెండ్, నాన్న వస్తే సీతమ్మ సంతోషంగా ఉంటుందా? ఆఫ్ కోర్స్ yes. సీతమ్మ సంతోషంగా ఉంటే నాకు అన్నీ ఓకే. పాపం, మంచి అబ్బాయి. వాళ్ళ అమ్మకి బాలేదు. ఏమైందంట సార్? లో బీపీ అంట. నాతో పనిచేసే వాళ్ళందరూ నా కుటుంబంలాగే. నేను చెప్పింది కరెక్టే కదా సీతాజీ?
సీతాజీ సీతాజీ ఆర్ యూ ఓకే? హా సార్. ప్లీజ్ సీతాజీ, నన్ను సార్ సార్ అని పిలవకండి. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది సార్. ఇది కూడా అలవాటు చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన ఇద్దరం పార్ట్నర్స్. అంటే ఇద్దరం ఈక్వల్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సారా? సార్ ఇంకొక 5 minutesలో పని అయిపోతుంది, ప్లీజ్. సీతాజీ, నేను మిమ్మల్ని తొందరగా పని చేయండి అని ఫోర్స్ చేస్తున్నానా? లేదు కదా. ప్రశాంతంగా పని చేసుకోండి. అలా కాదు సార్, ఇంట్లో పాప వెయిట్ చేస్తూ ఉంటుంది, టైం అవుతుంది, అందుకే. సీతాజీ, మీరేదో టెన్షన్లో ఉన్నారు. ఏమైంది? లేదు సార్. నన్ను మీ ఫ్రెండ్ అనే అనుకోండి. మొహమాటం వద్దు. ఏమైందో చెప్పండి. టెల్ మీ. అలాంటిదేమీ లేదు సార్. నాకు తెలుసు, మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఒకతే ఉంటుంది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి వయసు అయింది. వాళ్ళని చూసుకోవడానికి కష్టం అవుతుంది. ఇదే కదా మీరు ఆలోచిస్తుంది? మీరు వెళ్ళండి. సార్ ఇంకొక 5 minutes వర్క్ అయిపోతుంది సార్, నేను వెళ్తాను. సీతాజీ, పని రేపు చేసుకోండి. ఇప్పుడు వెళ్ళండి. లేదు సార్, వర్క్ కంప్లీట్ చేసుకునే వెళ్తాను. వెళ్ళిరండి. సార్ వర్క్ తీసుకోండి. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. సిరితల్లి, సీతమ్మ ఇంటికి రాకంటే ముందే ఈ బట్టలన్నీ నీట్గా మడతేసి పెట్టేద్దామా? ఓకే ఫ్రెండ్. లేదు అంటే సీతమ్మకి కోపం వస్తుంది. ఇట్రా నువ్వు. సిరితల్లి, యు నో వాట్? సీతమ్మని యానివర్సరీ విషయం గురించి ఎప్పుడూ అడగకూడదు. ఎందుకు? ఎందుకంటే ఏ విషయమైనా నువ్వు అడగకంటే ముందే సీతమ్మ అన్నీ చెప్పేస్తుంది కదా, అందుకే. నేను తనని ఈ విషయం గురించి అడగాలి అని అనుకోలేదు. నువ్వు కూడా అడగద్దు. ఓకే ఫ్రెండ్. ఎందుకు బంగారం, బాధపడుతున్నావా? పెట్టేసి. అరే రే 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 రే, ఎవరి క్యూట్ లిటిల్ బేబీ? ఫ్రెండ్, నేను కూడా సీతమ్మ లాగానే ఉన్నాను కదా. యా, క్యూట్గా ఉన్నావు. ఎలా ఉంది ర్యాబిట్? సూపర్ గా ఉంది ఫ్రెండ్. ఫ్రెండ్, బ్లాక్ స్కెచ్ పెన్ ఇవ్వు, నేను కళ్ళు పెడతాను. వద్దు, నీ దగ్గర బటన్స్ ఉన్నాయా? వీ కెన్ ఫిక్స్ ఇట్. బటన్సా? ఫ్రెండ్, నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, కలర్ ఉన్నాయి. బ్లాక్ కలర్ పీక్ ఇవ్వనా? వద్దు, నువ్వు ఒకవేళ నీ డ్రెస్ బటన్ పీకిస్తే సీతమ్మ నిన్ను కొడుతుంది. వెయిట్, ఎలాగో ఈ బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి కదా, దానికి ఎప్పుడు 1-2 బటన్స్ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటారు. యూజే అవ్వవు. ఈరోజు ర్యాబిట్ కళ్ళకి యూజ్ చేసేద్దాం. తట్టడాయ్. ఫ్రెండ్, నువ్వు చాలా ఇంటెలిజెంట్. నేను ఎవరి ఫ్రెండ్ చెప్పు చూద్దాం. నా ఫ్రెండ్.
ర్యాబిట్ రెడీ. సూపర్ గా ఉంది. ఎస్, ఏ నా ర్యాబిట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్, నువ్వు రోజు నాతోనే ఉండు, అప్పుడు ఫుల్ ఫన్ ఉంటుంది. ఫ్రెండ్, నీతో ఆడుకోవడానికి ఒక కొత్త ఫ్రెండ్ని తీసుకురానా? కొత్త ఫ్రెండా? ఎవరది? వెయిట్ చెయ్యి, తీసుకొచ్చాక నీకే ఫుల్ సర్ప్రైజ్. ఫ్రెండ్, వాళ్ళు నాకు ఆకాశ దీపం తీసుకొస్తారా? ర్యాబిట్ చేసి ఇస్తారా? హెలికాప్టర్లో తీసుకెళ్తారా? నేను సీతమ్మ బస్సులో దూరం వెళ్ళేటప్పుడు ఆ రోజు కార్లో రుయ్యి అని వచ్చి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా మమ్మల్ని వెనక్కి తీసుకొస్తారా ఫ్రెండ్? కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్. సరే సిరి తల్లి, నాకు లేట్ అయింది. రేపు వచ్చేటప్పుడు నీ కొత్త ఫ్రెండ్ని తీసుకొస్తాను. ఓకే? ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్ నువ్వు వెళ్ళకు. నువ్వు లేకపోతే బోర్ వస్తుంది. సీతమ్మ కూడా లేట్గా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్. ఫ్రెండ్, నీకు మ్యాజిక్ చేయడం వస్తుంది కదా? మ్యాజిక్ చేసి సీతమ్మని తొందరగా ఇంటికి వచ్చేలా చెయ్యి ప్లీజ్ ఫ్రెండ్. ప్లీజ్ 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 ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్. సీతమ్మ, నువ్వు వచ్చేసావా? ఫ్రెండ్, నువ్వు మ్యాజిక్ చేసావా? థ్యాంక్ యూ ఫ్రెండ్. జాగ్రత్త. సీతమ్మ, చూడు నా ఫ్రెండ్ రాబిట్ ఎంత బాగా చేశాడో. నేను ఈ పెళ్లి చేసుకుంటాను, కానీ అన్నిటికంటే ముందు నాకు కూతురు ఉంది కదా సిరి, తనకి ఈ విషయం నువ్వే చెప్పు. చూడండి, మీరు ఇంటికి తొందరగా వచ్చారు అని సిరి ఎంత సంతోషపడుతుందో. లైఫ్ లాంగ్ మీకు ఈ ఆప్షన్ ఉంది, దానికి మీరు ఒప్పుకోవాలంతే. సిరి తల్లి, నీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్లి చూపించు. రామ్, మీరు సిరితో ఏం చెప్పారు? కాదు, నేను కోపంలో సిరితో మాట్లాడండి అని చెప్పాను. మీరు ముందు వెనక ఆలోచించకుండా సిరి దగ్గరికి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా? కామ్ డౌన్ సీత, ప్లీజ్. సిరి స్ట్రెస్ అయ్యేటట్టు నేనేమీ మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ సిరి నాకు నాన్న కావాలి, నాన్నని వెతికిపెట్టు ఫ్రెండ్ అని చెప్పాకే నేను తన దగ్గర పెళ్లి గురించి మాట్లాడింది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సీత, మీరు పెళ్లి చేసుకోవడం వల్ల సిరి మీ నుండి దూరం అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్లీ షీ నీడ్స్ ఎ ఫాదర్. తను దాన్ని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, బట్ తన మనసులో ఉంటుంది. ఎవరికి తెలుసు, రేపు మీరు పెళ్లి చేసుకున్నాక మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి లైఫ్ దొరకచ్చు కదా సిరికి. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్ హియర్, మీరు ఒక్కరే సిరిని చూసుకోలేరు అని మాత్రం నేను అనట్లేదు. లేకపోతే ఒక అమ్మాయికి పాపను పెంచడానికి భర్త అవసరం కావాలని కూడా కాదు. అమ్మాయిలు ఏదైనా చేయగలరు. ఒక అమ్మాయి నుండి అబ్బాయి నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది, కానీ విషయం ఏదో కాదు. సిరికి అమ్మా నాన్న 2 స్థానాలు కూడా మీరే నెరవేర్చవచ్చు, కానీ మీలో ఒక కొరత ఉంటుంది. అదేంటంటే మీరు ఎప్పుడు రిలాక్స్గా ఉండలేరు. అదే మీకు ఒక కంపానియన్ ఉంటే మీకు ఈ స్ట్రెస్ ఏమీ ఉండదు కదా, సిరి సంతోషంగా ఉంటుంది.
మీ లైఫ్ మీ చేతిలో ఉంది సీత. వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్? వీటన్నింటికి పెళ్లి మాత్రమే సొల్యూషనా రామ్? మీకు నా గురించి ఏం తెలుసు? ఏం తెలుసు రామ్? అవును, నేను సింగిల్ మదర్ని. కానీ నేను డివోర్సా, విడోవా, లేకపోతే భర్త వదిలేసిన దాన్నా ఏంటి నేను? నా గురించి మీకు ఏం తెలుసని పెళ్లి చేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు మీరు నాకు. మీరు మీ జీవితాన్ని నిజాయితీగా బ్రతికే ఒంటరి అమ్మాయి అని చెప్తున్నాను. ఒకరు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారని తెలుసు. మీ గురించి నాకు ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు, నిజమే. కానీ మీ అన్న, వదిన, బామ్మ, తాత మీ గురించి అన్నీ తెలిసినా ఇంకొక పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారంటే మీ లైఫ్లో ఇంకొక కంపానియన్ కావాలనే కదా అర్థం. ఒక మంచి సంబంధం వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పే ఉందండి. ఎన్నోసార్లు మన కోసం కాకపోయినా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి కోసం అయినా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సిరి కోసమైనా రామ్, ప్లీజ్, మీరు చాలా మాట్లాడేశారు. ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. సిరితో నేను మాట్లాడాను. మీరు పెళ్లి చేసుకోవడంలో తనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఐ గెస్ తన నోటితో మాట్లాడితేనే మీ మనసు కుదుట పడుతుంది అనుకుంటాను. సిరియే మీతో మాట్లాడుతుంది. బాయ్. నేనెందుకు ముందు వచ్చాను? వాడు వచ్చాక రావాల్సింది కదా. కాదు, నాకు సీత మధ్య సంబంధం కుదర్చడానికి అసలు వీడెవడు? ఆ బామ్మ సీతతో మాట్లాడి ఒప్పించలేదా? హాయ్. హాయ్ ప్రతాప్, రుద్ర ప్రతాప్. శ్రీరామ్ దేవ్. శ్రీరామ్. ఐ థింక్ మనం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అన్నది మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే లేదు అనుకుంటాను. మీరు సీత గారితో వర్క్ చేస్తారన్న ఒకే ఒక కారణం వల్ల మీరు అడిగిన వెంటనే ఏమీ అడగకుండా వచ్చేసా. సీత గారికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తారా? ఐ మీన్ జస్ట్ ఆస్కింగ్. సీతాజీ నాకు ఎంత ముఖ్యం అన్నది ఉత్తి నోటి మాటలతో చెప్పలేను రామ్. రాను రాను మీకే అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఎందుకు మీట్ అవ్వమన్నానంటే యాక్చువల్లీ మీకింకా సీత విషయంలో కొంచెం హెల్ప్ చేయమని బామ్మ బాగానే రిక్వెస్ట్ చేసింది. ఇది తెలుసనే అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. చూడండి ప్రతాప్, సీత గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం తన కూతురు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం. ఒకవేళ సిరి యాక్సెప్ట్ చేయలేదు అంటే సీత గారు ఎవరిని దగ్గరికి రానివ్వరు. అదే
నాకు పెద్ద అడ్డయింది. అవును రామ్, నాకు సీత గారి సిచ్యువేషన్ అర్థమవుతుంది. మీరు సిరిని అర్థం చేసుకోవాలి ప్రతాప్. మీరు సిరిని అర్థం చేసుకుంటే సీత గారిని అర్థం చేసుకున్నట్టే. అఫ్ కోర్స్ రామ్, నేను ఎప్పుడైతే సీత గారిని పెళ్లి చేసుకుంటానని డిసైడ్ అయ్యానో ఆ క్షణమే సిరి నాకు కూతురైపోయింది. కానీ అది మీకు మాత్రమే అనిపిస్తే సరిపోదు కదా ప్రతాప్. సిరికి కూడా మీరే తన నాన్న అని అనిపించాలి. అప్పుడే ఆ పెళ్లి జరిగేది.